చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఇదేంటి మామూలుగా క్యాన్సర్ అంటే సిగరెట్లు తాగి అలానే గుట్కాలు తిని తంబాకు తిని చెప్తూ ఉంటారు కదా, పొగాకు నా జీవితాన్ని మార్చేసిందనని. సినిమా హాల్కి వెళ్తే కనిపిస్తుంది. మరి వాళ్ళకి అది రావాల్సింది. పోనీ పెద్దవాళ్ళకి వచ్చిందంటే ఏదో ఓవర్ పీరియడ్ వీళ్ళు లాంగ్ ప్రాసెస్లో ఏదో తప్పు చేశారనుకోవచ్చు. 2 ఏళ్ల పిల్లలు 3 ఏళ్ల పిల్లలు పసిపిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళు క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇది చాలా దిగ్భ్రాంతి చెందే విషయం. ఇవాళ నేనే ఒక 200 మంది పైన నేను పిల్లల్లో చూస్తున్నాను. ఎక్కువ నన్ను కన్సల్ట్ అయిన వాళ్ళలో చాలా బాధేస్తుంది. 15 రోజుల పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ళు 4 ఏళ్ళు చక్కగా పసిపిల్లలు అంత చక్కగా ఉండేవాళ్ళు, అంత లేతగా ఉండేవాళ్ళు. రాగానే కిడ్నీ క్యాన్సర్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఎక్కువ లుకేమియాలు, వీటితో చాలా సఫర్ అవుతా ఇలా పిల్లలు వస్తుంటే హృదయం ద్రవించిపోయినట్టు ఉంటుంది. ఎందుకు క్యాన్సర్ పిల్లలకు వస్తుంది? పిల్లలేమీ తప్పు చేయరు కదా, తల్లి పెట్టింది లేదా తల్లిపాలు లేదా శుభ్రమైంది ఆ ఇంట్లోదే తింటారు కదా అంటే, తల్లి చేసిన తప్పుకి పిల్లలు బలవుతారు. ఇత్తనం ఏదేస్తే చెట్టు అదే వస్తుంది కదా. అలానే తల్లి తీసుకునే ఆహారం కలుషితమైనప్పుడు, అంటే ఇవాళ సమాజంలో ఆటోమేటిక్గా ప్రతి వంటింట్లోకి కెమికల్స్ చేరిపోయినాయి. వ్యాపార ప్రయోజనాల కోసం సహజమైన ప్రకృతి ఇచ్చిన గానగాయలు పోయి రీఫండ్ ఆయిల్ ఎప్పుడైతే రంగప్రవేశం చేసినాయో, ప్రకృతి ఇచ్చిన ఉప్పు పోయి కెమికల్ ఉప్పు ఎప్పుడైతే వచ్చిందో, ఒక ఎండుమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు చేసినప్పుడు పురుగు మందుల్లో కనీసం 38 లేయర్లు కొట్టిన పురుగు మందులతో కొన్ని ఎండుమిరపకాయలు, దాన్ని తీసిన కారం ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడా పాల ప్రొడక్షన్ లేకుండా చెత్త పాల పౌడర్ల నుంచి ఇష్టం వచ్చినట్టు అడ్డమైనవి తయారు చేసి ప్రభుత్వాలు అచ్చోసిన ఆంబోతులాగా పర్మిషన్లు ఇచ్చి ప్రజల మీద కుదిలిన వీటి కారణంగా కానీ, కార్బైడ్ బ్యాన్ చేసినప్పటికీ కార్బైడ్ లేకుండా ఒక్క పండు కూడా మార్కెట్లో దొరకని ఒక నీచమైన వ్యవస్థ నుంచి, అట్లానే పురుగు మందులు లేని కూరగాయలు లేవు, అట్లానే పెస్టిసైడ్స్, పీల్చే గాలి కలుషితం, అలానే తాగే నీరు మొత్తం కెమికల్స్తో నిండి ఉంది. పొలాల మీద కొట్టే పురుగు మందులు ఎక్కడికి వెళ్తాయి? భూమిలోంచి దిగి తద్వారా మన మంచినీళ్ళలో కలవటం, ఇలా ప్రతి చోట ఉండటం కారణంగా ప్రమాణాలు మొత్తం పడిపోయినాయి. ఆరోగ్య ప్రమాణాలు గతంలో ఉన్న స్థాయిలో ఇప్పుడు లేవు. పిల్లలు నిజానికి తప్పు చేయలేదు, కానీ పిల్లల్ని కన్నా తల్లి ఉంటుంది కదా, ఆ తల్లి ద్వారానే ఆహారం వస్తుంది. తను తీసుకునే ఆహారం కల్తీ అయినప్పుడు, ఆ కల్తీ ఆహారమే పిల్లలకు కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉన్నప్పుడు అనేక కారణాలు. క్యాన్సర్ ఉండే సమాజం, ఇప్పుడు మనం చుట్టూ రేడియేషన్లో బతుకుతున్నాం. ఎక్కడ చూసినా సెల్ టవర్స్ ఉన్నాయి, అలానే వైఫై నెట్వర్క్లు ఉన్నాయి, అలానే ఇంకా ప్రతి చోట రేడియేషన్కి ఎక్స్పోజ్ చేసే పూర్తి స్థాయి ఇది ఉన్నాయి. ఒక నగరంలో హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ, ముఖ్యంగా ఢిల్లీ ప్రపంచ కాలుష్య నగరాలకి నెంబర్ 1గా ఉంది అది. అలానే హైదరాబాద్, కలకత్తా, బొంబాయి ఇలాంటి నగరాలు తీసుకుంటే కాలుష్యానికి చిరునామాలాగా ఉన్నాయి. అంటే ఇవాళ హైదరాబాద్లో కూర్చున్న మనం మామూలుగా సిగరెట్ తాగే అలవాటు లేదంటాం, కానీ ఒక్కొక్కడు 14-15 సిగరెట్లు తాగిన వాళ్ళతో సమానమైన పొల్యూషన్ గాలిని మనం పీలుస్తున్నామంటే ఇది దురదృష్టకరమైన విషయం. అట్లనే సెడెంటరీ లైఫ్ స్టైలు, జీవనశైలిలో మనకి పూర్తిగా వ్యాయామానికి అవకాశం లేకుండా పోవటం, అలానే ఏసీ గదులు, పొద్దున కూర్చుండే కుర్చీలో సాయంత్రం వరకు ఇలానే కూర్చుని ఉండే ఒక దురదృష్టకరమైన వ్యవస్థ, అట్లానే ఎండ అనేది తగలకపోవటం, ఇది ఎంత పెద్ద ప్రమాదం సమాజానికి అర్థం కావట్లేదు. మనకు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎవరు ఉన్నారంటే అది సూర్యుడే. ఆ ఎండ తగలకపోవటం కారణంగా ఆ విటమిన్ డి లోపాలు, దీని కారణంగా సమస్త రోగాలు, అనేక ఆటోఇమ్యూన్ డిసీజులకు సంభవిస్తుందంటే కారణం మారిన జీవనశైలి. ఇది పిల్లలే చేయాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు చేసిన తప్పులకు కూడా పిల్లలు బలవలసిన పరిస్థితి వస్తుంది. ఏం జరుగుతుందంటే చిన్నపిల్లలు వస్తారు, ఎక్కువ మందికి లుకేమియాలు వస్తున్నాయి. ఈ లుకేమియా వచ్చినప్పుడు వీళ్ళు అలోపతి ట్రీట్మెంట్కి కనుక వెళ్తే, పిల్లలు రాగానే ముందు భయపడతాం తల్లిదండ్రులు. భయపడి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన హింసాత్మక ట్రీట్మెంట్లు, హింసాత్మక చికిత్సా విధానాల కారణంగా ఏం జరుగుతుందంటే వాళ్ళ జుట్టు రాలిపోవటం, ఆ డైజెస్టివ్ లైనప్ అంతా బ్రేకప్ అవటం, సలైవరీ గ్లాండ్స్ ఎండిపోవటం. పిల్లలు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గించే ఆ హింసాత్మక చికిత్సా విధానాలకు గురవుతున్నారో వాళ్ళకి అనేక సైడ్ ఎఫెక్ట్లతో పాటు ముఖ్యంగా ఇమ్యూనిటీ పోతుంది. ఇమ్యూనిటీ అనేది ఒక అద్భుతమైన రక్షణ వ్యవస్థ. అలోపతి మోడల్ ఎలా ఉంటుందంటే, మామూలుగా మనకి ఏదైనా రోగం వస్తే శరీరం యొక్క సహజ సిద్ధమైన ఇమ్యూనిటీని బలోపేతం చేయటం ద్వారా మన మీదకి అటాక్ చేసిన రోగాలు, వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ ఇతర హానికారకమైన వీటితో మనం ఫైట్ చేస్తుంది మన ఇమ్యూనిటీ, మన సైన్యం. వీళ్ళు ఏం చేస్తారు, ఈ మోడల్లో పవర్ఫుల్ డ్రగ్స్ ఇచ్చి ఇమ్యూనిటీని చంపేస్తారు. దాని మూలన క్యాన్సర్ చచ్చిపోతుందంటే అది ప్రశ్నార్థకం, అది అవ్వదు. ప్లస్ ఇమ్యూనిటీ ఎప్పుడైతే చనిపోయిందో
క్యాన్సర్ మరింత విజృంభించడం, తద్వారా అనేక రోగాలకు గురికావటం. లుకేమియాలో చిన్నపిల్లలకి ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు నేను ముఖ్యంగా చూసింది ఏంటంటే, పిల్లలకి ఇమ్యూనిటీ మొత్తం పోగొడతారు. ఆ తర్వాత ఏంటంటే, వీళ్ళు బయట పబ్లిక్ ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రతి చిన్నది రోడ్డు మీద పోయేవాడు ప్రతి అడ్డమైన రోగం వీళ్ళకి నిమిషాల మీద పడుతుంది. అలానే ఖర్చు కూడా విపరీతంగా అయ్యే సిచ్యువేషను ఈ సైడ్ ఎఫెక్ట్ల కారణంగా వస్తుంది. ఉదాహరణకి ఓ చిన్నపిల్లడికో ఎవరికన్నా కీమోథెరపీ లాంటి చికిత్స ఏమైనా తీసుకున్నప్పుడు మహా అయితే 10 లక్షలు అవుతుందేమో దానికోసం. అది మరీ పెద్ద బడ్జెట్ కాదు, అంటే టోటల్తో పోలిస్తే ఓ 10 లక్షలు అవుతుంది అనుకుంటే, ఆ పిల్లాడికి ఈ 10 లక్షల ఖర్చు పెట్టి ఇమ్యూనిటీ పోగొట్టడం కారణంగా అతని ఇమ్యూనిటీ మొత్తం చచ్చిపోయి ఏదో ఒక రోగం రోడ్డు మీద వెళ్ళే ఫంగల్ ఇన్ఫెక్షన్ దగ్గర తగిలించుకున్న అది జుడ్డులా పట్టుకుని వదలని పరిస్థితి ఉంటే, కేవలం ఫంగల్ ఇన్ఫెక్షన్ దూరం చేయడం కోసం 80 లక్షల నుంచి ₹1 కోటి, ₹1.5 కోటి అయిన కేసెస్ కూడా నేను నిన్న మొన్న కూడా చూశాను. నిండా ఒక 9 సంవత్సరాల పిల్లడు 9 కీమోలని లుకేమియాని పెడితే ఒక నెలలోనే హాస్పిటల్లో సైడ్ ఎఫెక్ట్ల కోసం 90 లక్షలు కట్టారు. 90 లక్షలు కట్టిన తర్వాత ఏంటర్ రిజల్ట్ అంటే నెత్తిన జుట్టు లేదు, ఒంట్లో ఓపిక లేదు, అట్లానే క్యాన్సర్ చూస్తే దానికి డబుల్ త్రిబుల్ అయ్యి ఉంది. ఏం జరుగుతుంది? ఏం చేస్తున్నాం? ఇమ్యూనిటీ చచ్చిపోయినప్పుడు కనీసం కొన్ని జాగ్రత్తలు కూడా, అంటే అందరూ నేను అన్నాను, అవగాహన ఉన్నాళ్ళు కనీసం వాళ్ళ ప్రోటోకాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమంది అవగాహన ఉన్న డాక్టర్లు, వాళ్ళు అభినందించవచ్చు. అంటే వాళ్ళని పూర్తిగా ప్రొటెక్టివ్ మెకానిజంలో ఉంచి ఆ ఇమ్యూనిటీ చనిపోయిన టైంలో అంటే ఏ విధంగా లేకుండా రక్షణ తీసుకునే వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే ఉన్నారు దురదృష్టవశాత్తు. మిగిలిన వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే వదిలిపెట్టేస్తున్నారు. అంటే కీమోలు ఇస్తారు, ఏదో లూజ్ అండ్ వాళ్ళని పలకరించడానికి తాతయ్యలు వస్తారు, బాబాయిలు వస్తారు, ఎక్కడెక్కడ తిరిగిన జబ్బులన్నీ వేసుకొస్తారు. లేదా వాళ్ళు ఉండే హాస్పిటల్లో ఒక రూమ్ నుంచి కీమో తీసుకున్న తర్వాత వాళ్ళకి తిరిగి ఐసోలేటెడ్ రూమ్లోకి షిఫ్ట్ చేసే మార్గం మధ్యలో ఈ ఓపీ లాంటివి రావటం, ఆ ఓపీలో అనేక మంది పిల్లలు ఉండటం, వాళ్ళలో ఉండే దగ్గులు, జలుబులు, వాళ్ళ జలుబులు, జ్వరాలు, క్రానిక్ డిసీజెస్ అని వీళ్ళకి సంక్రమించడం. మామూలుగా తగ్గుతుంది, కానీ ఎప్పుడైతే ఇమ్యూనిటీ చంపేశారో ఆ పిల్లలు తగ్గపోవటం ఒక పెద్ద హింస అయిపోయింది. చాలామంది పిల్లల్లో ఈ కీమోథెరపీలు చేసినప్పుడు చూస్తే నిజంగా పరిస్థితి హృదయ విదారకంగా ఉంటుంది. కనుగుడ్లు బయటకు వచ్చేయటం, చర్మం పగిలిపోవటం, రక్తం ఎక్కడ పడితే అక్కడ అసలు వచ్చేయటం, చర్మం మాడిపోవటం, కాల్చి వాతలు పెడితే ఎలా అంటే ఒక అగ్ని ప్రమాదంలో చిక్కుకుని 70% 80% గాయాలతో వచ్చిన వాళ్ళు ఏ రకంగా ఉంటారో ఆ రకంగా పిల్లలు తయారు కావటం, అసలు ఓపిక ఉండదు. అంటే ఏం చేస్తున్నామో కొంతమందికి తగ్గుతున్న మాట, తాత్కాలికం ఉన్నమాట కరెక్టే, కొన్ని జీవితాంతం గాజు బొమ్మలో ఉంటాం. ఏదైనా ఒక హింసాత్మకమైన పద్ధతి దీంట్లో ఉంది. అంటే నేను వాళ్ళు ఒక్కటే అంటలేదు, బేసికల్గా క్యాన్సర్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది అసలు ఎందుకు క్యాన్సర్ వచ్చిందనే కారణాన్ని అన్వేషించి ఆ మూల కారణాన్ని తీసేయాలి. ఇప్పుడు మదర్ నుంచి వచ్చింది కాబట్టి అది పక్కన పెడితే ఉన్నంతలో సరిచేయడానికి మార్గం ఏంటంటే, మదర్ ఏం తప్పు చేస్తుందో ఆ తప్పును సరిచేయటం ద్వారా దీన్ని ముందు అరికట్టచ్చు. దాంట్లో భాగంగా అసహజమైన కెమికల్తో కూడుకున్న రిఫైండ్ ఆయిల్ తీసేసి ఆ స్థానంలో ప్రకృతి ఇచ్చిన ఆయిల్స్ ఇవ్వటం, అందులో నెంబర్ 1 లాంటి కొబ్బరి నూనె, అట్లనే ఆ కెమికల్ ఉప్పు తీసేసి ఒరిజినల్ నేచర్ ఇచ్చిన ఉప్పు ఇవ్వటం, కానీ ఆ కారం పురుగు మందులతో ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసి ఓన్లీ పచ్చిమిరకాయలు, మిరియాలు లాంటివి సర్దుకుంటాం. పాలు అవాయిడ్ చేయటం, పాలు మన కోసం కదా ఇచ్చింది. అలానే కూరగాయలు అంటే అట్లా కూడా అన్నింటిలో జాగ్రత్తలు తీసుకుంటా. క్యాన్సర్కి ఏదైతే ఫీడింగ్ ఉందో ఆ గ్లూకోజ్ని, ఇది పెద్ద కుంభకోణం. వీళ్ళు ఇన్ని వైద్యాలు చేసే అలోపతిక్ ఆంకాలజీ డిపార్ట్మెంటు వీళ్ళెవరో కూడా పైన గైడ్లైన్స్లో భాగంగా వాళ్ళకి స్పష్టంగా తెలుసు గ్లూకోజ్ మాత్రమే క్యాన్సర్ ఆహారం అని నెక్కరేసుకున్నాడు కూడా తెలుసు. అది వాళ్ళకి తెలిసినప్పుడు కూడా వాళ్ళు గ్లూకోజ్నే తినమని ఎంకరేజ్ చేయటం, మీ ఇష్టం వచ్చింది తినని చెప్పటం. అంటే అదేమంటే గైడ్లైన్స్ అంటారు. గైడ్లైన్స్ అంటే తగ్గించే విధంగా ఉండాలి, లేదా గైడ్లైన్స్ తప్పు చేస్తే మనం కాలర్ పూసుకుని చెప్పు తెగుతుందని వాళ్ళకి చెప్పాలి గైడ్లైన్స్ ఇచ్చినాడికి డాక్టర్లుగా. అలాంటి వ్యవస్థలో మనం ఫైట్ చేయాలి తప్ప, ఆడెవడో గుడ్డికి ఇచ్చాడు రాజుగారికి మొండి బలాన్ని తీసుకొచ్చి బట్టలు ఉన్నాయి అన్నాడు కాబట్టి, వాడన్నాడు కాబట్టి మనం కూడా బట్టలు ఉన్నాయంటాం, ఎంత హాస్యాస్పదమో. దీని కారణంగా పిల్లలు, చిన్నపిల్లలు, ఎంతో భవిష్యత్తు చూడాల్సిన పిల్లలు ఉత్తిపుండానికి బలవుతున్నారు. సో మంచి ఆహార విధానం ఇవ్వటం, ఆ గ్లూకోజ్ను దూరం చేయటం, ముఖ్యంగా మన డైట్ లాంటి దాని సహకారం తీసుకుంటాం. పోనీ మీరు చేసే ప్రోటోకాల్ మీరు తీసుకున్నప్పటికీ కూడా సైడ్ ఎఫెక్ట్లు విరగటానికి కానీ, లేదా మీ వైద్యాన్ని మ్యాక్సిమం పరిమితం చేయడం కోసం అలాంటి వాటిలో భాగంగా మీరు తీసుకున్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఏముందండి చెప్పండి, నా దగ్గరికి అలకనంద అని ఒక పేషెంట్ వచ్చింది, 3 సంవత్సరాల వయసు, ఎవరో ఒక ట్రీట్ చేయమన్నారు. ఆ పిల్లకి 200 WBC 5.4 అనుకుంటా, అంత హిమోగ్లోబిన్, 200 ఏమో WBC, ప్లేట్లెట్లు ఏమో 48,000, 3 సంవత్సరాల పాప. నేనేం చేశాను తెలుసా,
రోజుకు 15 గుడ్లు పెట్టాను. 15 గుడ్లు ఆహారంగా ఇచ్చాను డైట్తో పాటుగా. ఒక 70 గ్రాముల కొబ్బరి నూనె, అట్లానే ఒమేగా 3 సిరప్, ప్రధాన ఆహారంగా కోడిగుడ్లు, నాన్ వెజిటేరియన్ ఇచ్చాను. కరెక్ట్గా 15 రోజులు డైట్. 15 రోజులు డైట్ చేసిన తర్వాత 200 నుండి WBC 18,000 ప్లస్కి వెళ్ళింది. అట్లనే హిమోగ్లోబిన్ కూడా 5 ఉండేది 13.5 అంతకు వెళ్ళింది. అట్లనే ప్లేట్లెట్స్ కూడా 4-5 రెట్లు పెరగటం. అట్లనే హిమోగ్లోబిన్ కానీ పీసీవీలు కానీ మొత్తం అన్ని వాల్యూస్ కూడా కంప్లీట్ నార్మల్కి రావటం. అలానే LDH తగ్గటం, అలానే ఫెరిటిన్ పూర్తిగా అదుపులోకి రావటం. ఇదంతా 15 రోజుల డైట్లో చిన్నపిల్లలు జరిగిందంటే ఇది ఎంత మిరకల్గా చెప్పాలో మనం చెప్పచ్చు. అట్లానే పెద్దాళ్ళలో కూడా లుకేమియా లాంటి వచ్చినప్పుడు WBCలు చాలా ప్రమాదకరమైన స్థాయిలో లేదా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఈవెన్ ఒక కేరళ పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. జస్ట్ ఎంత మీరు యూ కాంట్ బిలీవ్ ఇట్. నేను చూపిస్తాను, పక్కన చూడండి. కేరళలో క్యాన్సర్ వైద్యం తీసుకున్న ఒక పెద్ద ఆయన WBC అదుపు కావట్లేదు. అక్కడ ఎవరో డాక్టర్ మిత్రులు మనం సంప్రదించమంటే వాళ్ళు నా దగ్గర తీసుకొచ్చారు. తీసుకొస్తే జస్ట్ 3వ తారీఖు రిపోర్ట్ తీసుకొచ్చారు వాళ్ళు. 3వ తారీఖు రిపోర్ట్లో ప్లేట్లెట్లు 2,16,000 ఉన్నాయి. 2,16,000. 4వ తారీఖు ఫ్లైట్కి త్రివేంద్రం నుంచి నా దగ్గరికి వచ్చారు. ఇక్కడ నా దగ్గర కోకోనట్ ఆయిల్, జస్ట్ ఒమేగా 3 ఇలాంటివి తీసుకున్నారు. డైట్ ఫార్మాలిటీ ఇచ్చాను. 4వ తారీఖు వెళ్ళి 4వ తారీఖు సాయంత్రం నుంచి ఆ కోకోనట్ ఆయిల్ మన డైట్ ప్రోగ్రామ్ అప్లై చేశారు. సరిగ్గా 6వ తారీఖు కల్లా 2,16,000 నుండి WBC 70,000కి వచ్చేసింది, 70,000 ప్లస్కి. సరిగ్గా 6వ తారీఖు వచ్చింది కదా, 7వ తారీఖు కల్లా 30,000కి వచ్చేసింది WBC. 7వ తారీఖు కల్లా. అంటే ఎంత ఫాస్టెస్ట్ రికవరీ ఉంటుందో మీరు గమనించవచ్చు. అట్లానే CLL లాంటి క్యాన్సర్లో కూడా 1,85,000 ఉండే WBCలు, 1,75,000 ఉండే ANCలు, న్యూట్రోఫిల్స్ ఇలాంటివన్నీ కూడా, లింఫోసైట్స్, అబ్నార్మల్ ఫిగర్స్ అన్నీ కూడా దెబ్బ కంట్రోల్కి రావటం అనేక మందికి చక్కగా ఆహార విధానం ద్వారా జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే మీ టార్గెట్ ఏంటి? ఒక WBC తగ్గించడం. ఇప్పుడు పక్కన మీరు చూశారు 2,16,000ది జస్ట్ డైట్ పెడితే మంచం మీద ఉండే ICUలో ఉన్న ఒక ముసలాయనకి గట్టిగా మాట్లాడితే 3 డేస్ డైట్లో 30,000కి వచ్చిన 2,16,000కి ఈ డైట్ ఎంత అద్భుతంగా పనిచేసినట్టు. అట్లాగే 200 ఉండే WBC కేవలం 15 రోజుల్లో ఒక 3 సంవత్సరాల పాపకి అది 18,800కి వెళ్ళిందంటే ఒక డైట్ కేవలం ఆహార విధానం ఎంత అద్భుతంగా చేసినట్టు. ఈ ప్రాసెస్లో భాగంగా మన వెయిట్ గెయిన్ కూడా అవుతారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్లో ఒక అద్భుతమైన రహస్యం ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంటు వెయిట్ గెయిన్ అయినప్పుడు, వెయిట్ గెయిన్ అంటే బిర్యానీలో కూల్ డ్రింక్ లాంటి గ్లూకోజ్ తినేసి పొద్దులు పెంచినప్పుడు కాదు, మజిల్ బిల్డింగ్ ఏ విధమైన గ్లూకోజ్ అనుకోకుండా కూడా ఒక వెయిట్ పెరిగాడంటే అది కేవలం మజిల్ బిల్డింగ్ ద్వారా సాధ్యమవుతుంది. బరువు పెరిగిన ప్రతి క్యాన్సర్ పేషెంటు క్యాన్సర్ నుంచి పూర్తిగా దూరం అవుతాడు. క్యాన్సర్ అతను వదిలి పారిపోతుంది. బరువు అలాగే మెయింటైన్ చేసేవాడికి అలాగే ఉంటుంది. బరువు తగ్గినట్టు క్యాన్సర్ తినేస్తుంది. ఎక్కడైనా సరే ఇంత ఎరువులు చక్క మంచి ఆహారం ఇచ్చి మజిల్ బిల్డింగ్ చేయటం అనే దీని ద్వారా అద్భుతమైన మనం డైట్ చేస్తే ఇలాంటివన్నీ పరిష్కారం అవుతాయి. పిల్లలకు వస్తే మాత్రం ముందు భయపడద్దు. హింసాత్మకమైన ట్రీట్మెంట్కి వెళ్ళి వాళ్ళ జీవితాలను శాశ్వతంగా సర్వనాశనం చేసి, అంటే సలవేర్ గ్లాండ్స్ ఇప్పుడు ఎండిపోతాయి, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్లు రికవర్ అవుతాయి తర్వాత అంటారు. అలా జరగదండి. చాలా సందర్భాలు అది జరగదు. జీవితాంతం బలవుతారు. ఒకవేళ జీవోత్సవాలకు బతకాల్సి వస్తుంది ఆ పద్ధతుల ద్వారా. కాబట్టి నేచర్ ఇచ్చిన పద్ధతులు మీరు చేసుకోండి, లేదా మీ విధానాలతో పాటుగా దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకెళ్ళండి. నేనైతే ఈ డైట్ విధానంలో ఎలాంటి మందులు వాడకుండా అద్భుతమైన మెరకల్ రిజల్ట్స్ ఇవ్వటం అనేది మీకు అందరూ తెలుసు. నేను అదే సజెస్ట్ చేస్తాను. లేదా అది కూడా కావాలనుకునేటట్టయితే వాళ్ళు ఎలాగో ఆహార విధానం చెప్పరు కాబట్టి మీరు హింసాత్మకమైన చికిత్సా విధానాలు చేసుకున్నప్పటికీ మన డైట్ని కూడా ఫాలో చేయించితే ఇది ఎవరు వద్దని కూడా చెప్పరు. ఎందుకంటే మీ ఇష్టం వచ్చింది తినండి అని చెప్పేవాడు మనం వద్దు అని చెప్పే అవకాశం కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి మీ ఇష్టంలో ఇది కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ డైట్ ఫాలో అయితే చేయించుకుంటే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. పిల్లలకు అవగానే తల్లిదండ్రులు కుటుంబం మొత్తం కూలిపోయినట్టుగా ఒక భూమి ఆకాశం కంపించి మన ఎత్తినపడినట్టు కనిపిస్తుంది. పగాడికి కూడా సృష్టిలో ఈ బాధ ఎవరికి రాకూడదు. మనకంటే పెద్దవాళ్ళని తల్లిదండ్రులకో ఇంకా పెద్దవాళ్ళకి వస్తే మనం ఓర్చుకోగలం. కానీ మనం అల్లారు ముద్దుగా పెంచుకునే మన పిల్లలు వాళ్లే జీవితం అని పెంచుకునే మన పిల్లలకి చిన్నది జరిగినా మనం తట్టుకోలేం. కాబట్టి వాళ్ళని మీరే తీసుకెళ్ళి స్వయంగా ఏదో బలివటానికి తీసుకెళ్ళి గొర్రెల్లాగా మీరు అహింసాత్మక పద్ధతులు చేయిస్తే తగ్గటం మాట నుంచి ఆ చికిత్సా విధానాలకే బలైపోతున్నారు పిల్లలు. అంటే ఇది డాక్టర్ల స్థాయిలో జరిగేది కాదు, ఇది పైనుండే వ్యవస్థ. అమెరికా దగ్గర నుంచి కూడా ఇక్కడ దాకా జరిగే వ్యవస్థ. సింపుల్గా మీరు అర్థం చేసుకోండి. ఆ వ్యవస్థ అంత గొప్పదైతే యాపిల్ కంపెనీ ఓనరు స్టీవ్ జాబ్స్ ఎందుకు చనిపోతాడు? అలానే మన తెలుగు సినిమాలో సూపర్ స్టార్ల దగ్గర నుంచి ప్రతి కుటుంబంలోనూ ఒకళ్ళు క్యాన్సర్ బలయ్యారు. ఇవాళ ఒక సెలబ్రిటీ మరణం ఉందంటే 100కు 95 కూడా, నేను మాట్లాడేది 95 అంటాను,
95 మంది క్యాన్సర్తోనే మరణిస్తున్న ఈ పరిస్థితుల్లో నిన్న కాక మొన్న ఇళరాజా గారి కూతురు భవతారని ఆవిడ కూడా క్యాన్సర్ కంటే వీళ్ళకి తెలీదా, వైద్యం లేదా, వైద్యం చేయించుకోలేదు అనుకుంటున్నారా? చేయించుకోబట్టే బలయ్యారు. హింసాత్మకం, వైద్యంలో లిమిట్ దాటం. ఆ రోజు బాలసుబ్రహ్మణ్యం చంపేసింది ఆ వ్యవస్థ. అట్లనే ఇది కూడా అంతే. ఇలాంటి హింసాత్మకం కాకుండా నేచర్ చేస్తా, దాని సపోర్ట్గా మెయిన్ స్ట్రీమ్గా డైట్ ఉంటా. ఏదన్నా పెయిన్ వచ్చినప్పుడు, ఏదన్నా ఒకటి వచ్చినప్పుడు దాని సపోర్టివ్ సిస్టమ్ లాగా మీరు ఆ గడ్డ కరిగించే కార్యక్రమం. అంటే లుకేమియాలు పక్కన పెడితే మిగిలిన క్యాన్సర్లో చాలామంది ఉండే భ్రమ ఏంటంటే ఒక కిడ్నీలోనో లేకపోతే ఇంకోదంటే ఒక సిస్ట్ వస్తే ఆ ట్యూమర్ కరిగిపోతే క్యాన్సర్ కరిగింది అనుకుంటారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి దగ, పచ్చి మోసం. ఇప్పటి వరకు వైద్య శాస్త్రంలో ఉండే మొత్తం ట్యూమర్లు కరిగించడానికి తాత్కాలికంగా ఫలితాలు ఇవ్వటం కోరినాయి తప్ప క్యాన్సర్ని ఇది చేయటం కాదు. ఈ హింసాత్మకమైన చికిత్సా విధానాలతో మీకు ట్యూమర్ తగ్గుతుంది, సేమ్ టైం క్యాన్సర్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, క్యాన్సర్ పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాంటి సర్జరీలు చేసినా ఇంకోటి చేసినా దాంతో క్యాన్సర్ పరిష్కారం పొరపాటును కూడా అవ్వదు. దాని నిదర్శనమే 1 సెంటీమీటర్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చిన అమ్మాయికి 10 సెంటీమీటర్ల బ్రెస్ట్ తీసేసి 25 కీమోలు 30 రేడియేషన్లు తగిలించినా కూడా వాళ్ళకి తిరిగి ఏ వెన్నులోనో లేకపోతే బ్రెయిన్లోనో 4-5 చోట్ల స్ప్రెడ్ అవుతుందంటే ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం. కాబట్టి ఇది వాళ్ళ తగ్గింది, ఈ చికిత్సకు లొంగింది అంటే పచ్చబద్ధం. ఆ టైంకి మీరు చూసిన ఆ కొమ్మను మాయం చేస్తారు. కుండీలోంచి చెట్టులో వచ్చిన ఒక కొమ్మ మాయం చేస్తారు. కుండీలో కనిపించే ఒక కొమ్మను నరికేస్తే అది చెట్టును చంపినట్టు కాదు. ఆ మొదలకు మీరు నీళ్లు ఎరువులు పోషిస్తా క్యాన్సర్ మీకు ఎందుకు వచ్చిందో ఆ పరిస్థితులను తీసివేయకుండా అదే పరిస్థితులను కొనసాగిస్తా మీరు హింసాత్మకమైన చికిత్స విధానాలు చేసి ఒక ట్యూమర్ మాయం చేస్తే ఆ క్యాన్సర్ విజృంభించి మరిన్ని క్యాన్సర్లు తీసుకొచ్చి మరింత వేగంగా ఈసారి మీరు గతంలో ఇచ్చిన మందులు కూడా లొంగన విధంగా అది ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకుని హైక్ చేసుకుని ఈసారి మీకు లొంగన విధంగా అంటే ఇదివరకు 1 సెంటీమీటర్ ఉండే గడ్డ మీరు 10 కీమోలు కనుక కరిగితే నెక్స్ట్ వచ్చే 10 సెంటీమీటర్ల గడ్డ మీరు 100 కీమోలు ఇచ్చినా 2 సెంటీమీటర్లు కూడా కరగదు. అలాంటి రక్షణ వ్యవస్థ వస్తుంది. అలానే కొన్ని కొత్త ప్లేసులు వచ్చేదాన్ని మీరు 80% ఆపలేరు. మనకు కావాల్సిన మూల కారణాన్ని రిమూవ్ చేయటం. మురుగుంట నుంచి వాసన వస్తుంటే సెంటు కొట్టడం అనే పరిష్కారం ఆ ఆధునిక వైద్యం చేస్తాయంటే నేను చెప్పే మార్గం మురుగుంటను పూడ్చండి. మురుగుంటను పూడిస్తే వాసన వచ్చే మార్గం అయిపోతుంది. కాబట్టి పిల్లల్లో దురదృష్టక పరిస్థితి వచ్చినప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే మీరు 2 ఆప్షన్స్ తీసుకోండి. ఒకటి, పూర్తి స్థాయిలో మన డైట్ రండి. రెగ్యులర్గా మనం టెస్టులు చేయించుకుంటాం కాబట్టి మీకు ఆ ప్రాసెస్లో పెరుగుతుంది అనిపిస్తే నిరభ్యంతరంగా మీరు బయటకు వెళ్ళి చేయించుకోవచ్చు. అదేం పెద్ద రిస్క్ కాదు. ఇప్పుడు 50,000 WBC ఉందానికి 1,50,000 ఉందానికి పెద్ద తేడా ఏం లేదు. మీరు చూడండి, మొట్టమొదటిగా రామకృష్ణ హెల్త్ నెలలో క్యాన్సర్ మీద నాది 3 గంటల అవగాహన సదస్సులో పూర్తిగా నేను చెప్తాను క్యాన్సర్ గురించి. ఇదంతా తెలుసుకోండి. ఆ సైన్స్ అంతా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఒకవేళ మీరు అలోపతి విధానం లేదా ఇతర హింసాత్మక విధానాలు కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పటికీ మీరు డైట్ తీసుకుంటాం వల్ల ఎలాంటి నష్టం లేదు. ప్యారల్గా చేయండి. ఖచ్చితంగా మొదటి దానంత బెనిఫిట్ అంటే డైరెక్ట్ ఒరిజిన్ పేషెంట్స్ అంటాం. క్యాన్సర్ రాగానే మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఉండేంత ఫలితం రాకపోయినప్పటికీ ఖచ్చితంగా నేరుగా అలోపతి ట్రీట్మెంట్ డైరెక్ట్ తీసుకునే వాళ్ళకంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. పిల్లల్లో వచ్చినప్పుడు మీరు దిగులు పడకుండా మొదట సబ్జెక్ట్ తెలుసుకుని ఈ విధాన్ని ఆచరించి మీరు హెల్ప్ చేసుకుంటానికి సిద్ధంగా ఉండండి. మేము మీకు 24 గంటలు మీకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఫస్ట్ ఈ సబ్జెక్ట్ తెలుసుకుని పూర్తిగా అప్పుడు మీరు కొనసాగించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.